హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఏపీ రాజకీయాల్లో రానున్న కాలంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయా అంటే ఖచ్చితంగా అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. 2024 ఎన్నికల్లో మనం చూసాం, రాష్ట్రంలో మెజార్టీ వర్గంగా ఉన్నటువంటి కాపులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఏ కాపులైతే మెజార్టీ కాపులు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారో అదే కాపులు 2024లో మాత్రం జనసేనాని పవన్ కళ్యాణ్ కారణంగా ఆ పార్టీకి కూటమికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితి లేదనేది గ్రౌండ్ స్థాయి నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి మోహన్ రంగా కాపులకు ఆరాధ్య నేత, కేవలం కాపు కమ్యూనిటీకే కాకుండా అన్ని వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి వంగవీటి మోహన రంగా పేరు చెబితే చాలు కాపులందరూ ఒక్కసారిగా ఇంట్రెస్ట్ చూపించే అంశం. అటువంటి వంగవీటి మోహన్ రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వంగవీటి రాధాకృష్ణ నిన్న తుని నియోజకవర్గ పరిధిలోని డీపోలవరం గ్రామంలో వంగవీటి మోహన్ రంగా ఒక స్టాట్యూ ఆవిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో దాదాపు చాలా కాలంగా ఉన్నారు. ఆ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తి. అటువంటి వంగవీటి రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. రాజా గారు, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో, కాటూరు అనే గ్రామంలో జన్మించి విజయవాడలో కేవలం 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుడిగా చేసినా సరే ఈ ప్రాంతానికి మరి ఆయనకి ఇటువంటి సంబంధం ఉందో తెలియదు. కానీ చెప్పుకుంటాను, మన ఇంట్లో ఎవరిని మరణిస్తుంటే వాళ్ళ ఏ సంవత్సరం మరణించారు, ఏ రోజు మరణించారో కూడా మంచి పేరు ఉంటుంది. కానీ ఎప్పుడో 1988లో భౌతికంగా దూరమైనా సరే ప్రతి ఒక్క గుండెల్లో ఎల్లప్పటికీ ఒక స్థానం సంపాదించిన నాయకురాలు చెప్పుకుంటే చెప్పుకుంటాము. ఎన్నిసార్లు శాసనసభ్యులు చేశారని చెప్పని కాదు, ఎన్ని తరాలు ప్రభావితం చేశారని చెప్పని చేతల్లో చూపించాలని చెప్పని పలుకు బలహీన వర్గాలకి అండగా నిలిచిన ఒక నాయకుడు వంగవీటి రంగా గారు. 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యులు కిందారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఇవాళ దారి పొడుగున కుర్రవాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరు కనీసం పుట్టను కూడా పుట్టలేదు. పుట్టకపోయినా సరే మీ గుండెల్లో రూపం ఎలాగుంటుందని చెప్పంటే అది మా గ్రామంలో పోలవరంలో రంగా గారు విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటు చేసి మీ ఆశీర్వచనం ఎల్లప్పటికీ ఈ వేదిక మీద ఉన్న గణేష్ కార్యక్రమం ఉందని చెప్పినాడు. మన జక్కంపూడి గణేష్ కి, మన తాడిశెట్టి రాజాకి భవిష్యత్తు కూడా ఉండాలని చెప్పి కూడా మీ అందరినీ మీ ఆశీర్వచనమే వాళ్ళకి వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా సరే చేయగలుగుతారని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ చాలా స్పష్టంగా చెప్పారు వంగవీటి రాధాకృష్ణ. తుని మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడైనటువంటి జక్కంపూడి గణేష్, ఈ ఇద్దరు పేర్లు ప్రస్తావించడమే కాకుండా ఈ ఇద్దరికి మీ ఆశీర్వచనం, మీ తోడ్పాటు, మీ మద్దతు ఉండాలి. ఈ ఇద్దరు బలంగా ఉంటేనే మీరు బలంగా ఉంటారు, మీకు కావలసిన పనులు అవుతాయి అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్నటువంటి వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలుగా ఉన్నటువంటి దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్లకు సహకారం ఇవ్వాలంటూ కాపు సోదరుల్ని కోరారు. ఇది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక చర్చకు దారితీస్తున్నటువంటి అంశం. అంటే రానున్న కాలంలో, ఇందాక గతంలో చెప్పుకున్నాం, కాపుల్లో ఒక అంతర్మథనం మొదలైందా, కాపుల్లో ఒక డివిజన్ వస్తుందా, ఎందుకంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాపుల్లో పెద్ద ఎత్తున కాపులకు సంబంధించినటువంటి సమస్యలు మరుగున పడిపోతున్నాయి.
కాపుల్ని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా జన సైనికుల్లో కూడా ఒక అసంతృప్తి వ్యక్తమవుతుంది, ఒక వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య ఏదైతే సఖ్యత 2024 ఎన్నికల్లో కనిపించిందో ఆ సఖ్యత ఇప్పుడు లేదు. సో వాస్తవ పరిస్థితి జన సైనికులకు అనుకూలంగా లేదు. ఎక్కడ జనసేన నేత ఉన్న, జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ వర్గాలదే ఆధిపత్యం కొనసాగుతుంది. కాపుల్ని వాడుకుని వదిలేస్తున్నారనే ఒక చర్చ మరోసారి మొదలవుతోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు చంద్రబాబునే ముఖ్యమంత్రిగా చూడాలని పదే పదే చెబుతున్నటువంటి వ్యాఖ్యలు కూడా గ్రౌండ్ స్థాయిలో కాపుల్లో ఒక అసంతృప్తికి కారణమవుతుంది. ఇప్పుడు మనం వంగవీటి రాధాకృష్ణ కాపు నేత, టీడీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత, ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు బహుశా ఈ అన్ని కారణాలకు ఒక కారకంగా కావచ్చని తెలుస్తోంది. అందుకే దాడిశెట్టి రాజా మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత, తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన. ఇక జక్కంపూడి గణేష్ రాజానగరం మాజీ ఎమ్మెల్యే, జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చాలా యాక్టివ్గా ఉన్నటువంటి యువ నేత. ఈ ఇద్దరికి మీ తోడ్పాటు ఉండాలి, ఈ ఇద్దరికి మీ ఆశీర్వాదం ఉండాలి, ఈ ఇద్దరు బలంగా ఉంటేనే, ఈ ఇద్దరికి ఓట్లేసి గెలిపిస్తేనే మీకు సంబంధించినటువంటి పనులు అవుతాయని వంగవీటి రాధాకృష్ణ చెప్పడం అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. అంటే కాపుల్లో ఏదైతే చీలిక వస్తుందని, కాపుల్లో ఒక అంతర్మదనం వస్తుందని, కాపులు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నిలవచ్చనే ఏదైతే ఒక సంకేతాలు, ఒక అంచనా కనిపిస్తుందో, ఇందుకు అనుగుణంగానే టీడీపీలో ఉన్న కాపు నేతలు కూడా వైసీపీకి సంబంధించినటువంటి కాపు నేతలకు మద్దతు ఇమ్మని చెప్పి బహిరంగంగా కోరడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అదే సమయంలో వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం అయితే టీడీపీలో చాలా అసంతృప్తిగానే ఉన్నారు. ఆయనకు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చలేదు. ఎమ్మెల్సీ పదవి విషయంలో కానీ, మంత్రి పదవి విషయంలో కానీ ఆయనకి ఇస్తానన్నటువంటి హామీ కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇప్పటికీ ఆయన టీడీపీలోనే ఉన్నారు కానీ కాస్త ఇనాక్టివ్గానే ఉన్నారు. సో ఈ క్రమంలో ఇప్పటికే వంగవీటి ఆశా కిరణ్ ఆయన సోదరి చాలా యాక్టివ్గా రాధారంగ మిత్రమండలి తరపున రానున్న రోజుల్లో ఇప్పటికే తెరంగిరేటం చేశారు. రానున్న రోజుల్లో యాక్టివ్ పాలిటిక్స్లో వస్తానని చెప్పి స్పష్టంగా ఆమె ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ నేరుగా బయటకు వచ్చి టీడీపీలో ఉన్నా సరే వైసీపీ నేతలకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారంటే పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది? వంగవీటి రాధాకృష్ణ చూపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉందా అనే ఒక సందేహం ఆ వంగవీటి రాధాకృష్ణ వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవాల్సి వస్తుందంటూ విశ్లేషకులు విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా వంగవీటి రాధాకృష్ణ నిన్న తుని నియోజకవర్గ పరిధిలోని డీపోలవరంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్లకు మద్దతుగా నిలవాలి, ఆ ఇద్దరు బలంగా ఉంటేనే మీ కోరికలు, మీ సమస్యలు నెరవేరుతాయని చెప్పడం అనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతుంది. రానున్న రోజుల్లో కాపు నేతలు పెద్ద ఎత్తున వైసీపీ వెంట నిలుస్తారా అనే ఒక అంశం ఇప్పుడు కొత్తగా తెరపైకి వస్తుంది. అదే సమయంలో వంగవీటి రాధాకృష్ణ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటిన చేరనున్నారా అనే సంకేతాలు కూడా వినిపించనున్నాయి.